ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది? చతుర్గ్రహ కూటమని, మకర రాశిలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయని, గత మాసంలో మనకి 14, 15, 16, 17 తేదీలలో గ్రహ మార్పులు, రవి గ్రహ మార్పు, అలాగే ఇప్పుడు కుంభంలోకి రవి మారడం, మరి ఇవన్నీ కలుపుకుంటే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుంటే, కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 2026 మాసంలో ఎలా ఉండబోతోంది? 1, 2, 4 అద్భుతం, అమోఘం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం. 3వ వారం పతనం, స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. మితిమీరినటువంటి కోరికలు, మితిమీరినటువంటి కామ ప్రలోపాలు మీకు చాలా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. లేనిపోని వ్యక్తులతో పరిహాసపు సంభాషణ, మరకలతో మీరు చేసేటువంటి స్నేహ సంబంధ బాంధవ్యాలు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. ధర్మ వ్యతిరేకులు ఎప్పుడు కూడా, సనాతన ధర్మానికి వ్యతిరేకమైన వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తారు. ఆ విషయాన్ని గమనించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి, లేదా నష్టపోతారు. 1, 2, 4 వారాల్లో మీకు అద్భుతం, ప్రశాంతమైన సుఖ జీవనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థినికి విద్యాలాభం, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగం, వాహనం కొనాలనుకుంటే మీరు 1, 2, 4 వారాల్లో కొనండి. 3వ వారంలో మీరు కొనకూడదు. వివాహ ముహూర్తాలు కూడా మీరు 3వ వారంలో పెట్టుకోకూడదు, ప్రమాదము. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. కళాకారులు, క్రీడాకారులు 3వ వారంలో అవమానాలు, డోపింగ్ టెస్టులు పట్టుబడడం, విదేశాల్లో కళా ప్రదర్శన చెప్పేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం. ఈ సైబర్ అరెస్ట్ అని చెప్తూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళే డాక్టర్లు, లాయర్లు, పెద్ద పెద్ద సిఐడి విభాగం వ్యక్తులు కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సైబర్ అరెస్ట్ ఉండవు, ఆ విషయాన్ని గమనించండి. రైతులు కూడా నకిలీ విత్తనాల బెడద కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో 3వ వారంలో తీవ్ర నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు మీకు పూర్తి స్థాయి నష్టం 3వ వారంలో కనబడుతోంది. మౌనం, నిదానం, అనవసర విషయాల్లోకి వెళ్ళకపోవడం, భార్యాభర్తల మధ్య సైలెన్స్గా ఉండడం. ఎందుకంటే స్వయం కృతాపరాధాలు ఉన్నాయి కదా, మీరు చేసే తప్పు మళ్ళీ అవతల వాళ్ళని బెదిరించి నేను తప్పు చేస్తే ఏమవుతుంది అనేటువంటి భావనతో ఉంటే జీవితం గందరగోళమయం అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారపరంగా నష్టం, ప్రమాదాలు, ముఖ్యంగా ఈ విషవాయువులు లీక్ అయ్యే అవకాశం. ఫార్మా ఇండస్ట్రీలో కానీ, సిమెంట్ ఇండస్ట్రీలో కొంత మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. కార్మిక సోదరులు చాలా జాగ్రత్త, కర్షకులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇక 1, 2, 4 వారాల్లో చాలా మంచి ప్రయత్నపూర్వక లాభం, ఆకస్మిక ధన లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, శుభకరమైన సంతాన ప్రాప్తి, కవల పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, మంచి ధన ప్రాప్తి, రుణ విమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే విదేశాల్లో కూడా మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. విదేశాల నుంచి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగేటువంటి సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. వీసా సౌలభ్యం, H1B వీసాలు రావడం, గ్రీన్ కార్డ్ లాంటిది పొందుకునే అవకాశం. ఉద్యోగ లాభం, భార్యాభర్తలకు ఇద్దరికి ఒకే దగ్గర ఉద్యోగం రావడం, అనుకూలవంత దాంపత్య జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. కళాకారుల, క్రీడల లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధుమిత్రులతో సమాగమం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, వ్యాపార భాగస్వామ్య లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, టెక్స్టైల్ వ్యాపారంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభాలు పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, దేవాలయ సందర్శన, గొప్ప వ్యక్తుల పరిచయం, విదేశీ ప్రయాణం, IELTS, GRE, TOEFL, GMAT, SAT, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారం లాభాలు పొందుకోవడం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం,
మూడో వారంలోనే మీకు తీవ్రమైనటువంటి ఆటంకాలు, చికాకులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. ఆ సమయంలో మూడో వారంలో భగవద్గీత పారాయణం తప్పకుండా మీరు 10 నుంచి 18 అధ్యాయాలు తప్పక చదవండి. అలాగే మినుములు మరియు అలసందలు మరియు శనగలు దానం చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.